सद्गुरु श्री शबरी माता की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हर नमः पार्वती पते हर हर महादेव हर। సద్గురుదేవులు అన్నటువంటి శబరి మాతాజీ యొక్క పాదపద్మములకు అనంతకోటి సాష్టాంగం సమర్పిస్తూ మాతాజీ గారు ప్రవచించినటువంటి దారుణగాఢాంధ కారంబడంగునైనటువంటి పద్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దానికి తాత్పర్యం మాతాజీ వారు ఏ విధంగా సెలవిచ్చిందో అదేవిధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందరూ మీరు తప్పులుంటే క్షమించాలి. దారుణగాఢంధకారం బడంగునే వసుధపై గురుదీప్త వార్త వలన నాకొన్న మనుజుని ఆకలి తీరునే గణరసాన్న వర్ణనంబు వలన నిరుపేదవాని పేదరికంబు బోవునే ద్రవ్య ప్రభావ కీర్తనంబు వలన రోగపీడితుని బల్రోగంబు తీరునే కలితౌషధ ప్రసంగంబు వలన జండిపడి బుద్ధిలో పలవెలి నిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగునే తరికిత శబ్ద విచిత్ర బోధంబు వలన ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక హే పరమేశ్వర భగవాన్ భక్తవత్సల హిరణ్యగర్భ పరిపూర్ణ అవాంగ్మానస గోచర చిద్రూప నీవు తప్ప నాకు తప్పర అన్యం లేదు తండ్రి, నీవే నాకు దిక్కు. అజ్ఞానం అనేటువంటిది ఈ చీకటి పారదోరాలంటే నీ యొక్క కరుణాకటాక్షలు ఉండాలి తండ్రి. ఈ అనంత కోటి కల్పము నుంచి వచ్చినటువంటి పాపరాశి ఏదైతే ఉందో అదే అజ్ఞానం అన్నమాట, అంధకారం. చీకటి గదిలో కూర్చొని నోటితో దీపమును విలోకించినట్లయితే ఆ అంధకారం అంతరించబడునా? దీపము వెలిగించినంత మాత్రమే అంధకారము తనంతల తానే పారిపోవును. అట్లే విజ్ఞానం అనేటువంటి జ్యోతిని హృదయం లోపల ప్రసరింపజేసుకుంటే ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి అంతరించిపోతుందని తాత్పర్యం. నాగొన్న మనజుని ఆకలి తీరునే గణరసాన్న వర్ణనంబు వలన క్షుద్బాధగా ఉన్న వాని ముందు కూర్చొని పంచభక్ష భోజ్యాదులను పరమాన్నాదులను వర్ణించినట్లయితే అతని క్షుద్బాధ అంతరించునా? అట్లే త్రివిధ తాపత్రయములు ఉన్నామన్నమాట. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము. ఈ తాపత్రయాగ్ని చేత తహతహలాడు జీవుడు సద్గురుని కడకేగి మహాత్మా నన్ను ఉద్ధరించుమా అని తీవ్రవాంఛ కలిగినటువంటి వాడై, ఇంద్రియములు నిగ్రహించినటువంటి వాడై, సర్వేంద్రియ మానసములను నిగ్రహించినటువంటి వాడై, నిటిద ఘటితాంజరుడై, గురుపంచకు చేరినటువంటి వాడై, గురునాజ్ఞకు బద్ధుడై, అక్షరభిక్ష అడుక్కొని లక్షార్థంగా ఎంచుకొని ప్రథమ దశ హృదయ పుండరీకమునందైనా లేక నీలతోయద మధ్య నేత్రస్థానమునందైనా లేక భృకుటిస్థానమునందైనా లేదా సహస్రారమందైనా స్థల నిరూపణ చేసుకొని గురుమూర్తిని ప్రతిష్ఠించుకొని గుకారం గుణవర్జితం రుకారం రూపవర్జితం గుణరూపములకు అతీతంగా ఉండబడినటువంటి బయలాంశమును గాంచినటువంటి వాడు ప్రభు, నేను వరను నీవు ఖడ్గమవు, నేను రథమును నీవు రథికుడవు, నేను కించజ్ఞుణ్ణి నీవు సర్వజ్ఞుడవు, నేను గృహమును నీవు గృహవాసివి అని పరమాత్మ యొక్క శరణు జొంచి అనేక విధముల తపించాలి. ఏ విధంగా తపించాలంటే
వలలోపల పడ్డ చేప తెంచుకునే శక్తి లేక దుర్బలతను పొంది ఏ విధంగా అయితే విలువల కొట్టుకుంటుందో ఆ విధంగా ఉండాలి సాధకుడు. ఎట్లయితే దీపమును ఆశ్రయించిన శిల్పం ప్రక్కకు దొరకక దాని అందే లయించినట్లు పిపీలికము పంచదార చౌకుందామని చెవు చూడడానికి పోయి దాని అంద లయించినట్లు ఆ విధంగా లయమునందాలి ధ్యేయమునందు. చాతక పక్షి మేఘజలము కొరకు నిరీక్షించినట్లు చకోర పక్షి చంద్రబింబం కొరకు నిరీక్షించినట్టు. అంటే చాతక పక్షి మేఘము నుంచి వర్షినటువంటి వర్షము కొరకే నిరీక్షిస్తుంది, చకోర పక్షి చంద్రబింబం కొరకు నిరీక్షిస్తుంది అన్నమాట. ఇది పెద్దలు చెప్పినటువంటి వాక్యం, మాతాజీ వారు సెలవిచ్చినటువంటి వాక్యం. ఆ విధంగా భగవత్ సాక్షాత్కారం కొరకు ఎవరైతే తపిస్తుంటారో, ఎవరైతే అనవరతముగా చింతిస్తుంటారో 24 గంటలు కూడా వాణి అందే ధ్యాస ఉండి తపన పొందుతుంటారో అటువంటి వాణి తప్పకుండా దైవ సాక్షాత్కారం కలుగుతుందని ప్రార్థన. రోగపీడితుని బలరోగము తీరునే కలితౌషధ ప్రసంగము వలన. అనారోగ్యంగా ఉన్న వాని ముందు కూర్చొని కలితి కలిగినటువంటి ఔషధాలు సేకరించినట్టయితే అతని రోగం అంతరించబడుతుందో, అట్లే జనన మరణాదులు అనేటువంటి భవరోగములు ఉన్నవి. వీటిని తొలగించుకోవాలంటే విరాగం అనేటువంటి ఔషధాన్ని సేవించాలి. నిరాశ, నిస్పృహ వాటన్నిటిని తీసివేయాల. మానవమానములందు నిందాస్తుతులందు సమర్థిత కలిగి ఉండాలన్నమాట సాధకుడు ఎప్పుడు. జండిపడి బుద్ధిలో పొలవెలి నిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగునే. తరికిత శబ్ద విచిత్ర బోధము వలన ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక. ఈ తల్లిదండ్రుల గర్భగోళం అనేటువంటి జైలు నుంచి విముక్తి కావాలంటే అతాత బ్రహ్మ జిజ్ఞాస చేయాలి బిడ్డ. ఎందుకంటే బ్రహ్మాదులు కూడా వాని చింతన చేసిన బిడ్డ. ఆ విధంగా బ్రహ్మచింతన చేయాలి, పరమాత్మ చింతన ఎల్లవేళలా చేస్తుండాలి బిడ్డ. ఈ దేహము అనేకమైనటువంటి వికారములతో కూడుకున్నది. శ్రోత్ర త్వక్ చక్షుర్జమ జ్ఞానేంద్రియములు, శబ్ద స్పర్శ రూపరస గంధము విషయేంద్రియములు, వాక్ పాణి పాద పాయు ఉపస్థ కర్మేంద్రియములు, వచన దాన గమన విసర్జన ఆనంద ఇవి విషయేంద్రియములు. ఈశనత్రయములు 3, వాసనత్రయములు 3. ఈ విధంగా అనేక రకమైనటువంటి వికారంతో కూడుకున్నది. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహములు, విశ్వ తేజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మ అభిమానుడు, సత్వరజస్తమో గుణములు మహాసత్వము ఇవి గుణములు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు, డంబము దర్పము ఈర్ష అసూయ ఇవన్నీ కూడా వికారములు. అష్టమదములు వీటన్నిటితో కూడుకున్నటువంటిది ఈ దేహము. ధర్మక్షేత్రము కురుక్షేత్రము మన హృదయమనందే ఉన్నది. అతత బ్రహ్మ జిజ్ఞాస నిరంతరం చేస్తూ ఉండాలి. మరియు బ్రహ్మసుధను కూడుతుండాలి. నీటి లోపల నాచు ఉన్నంత మాత్రాన తేట నీరు లేకపోలేదు కదా, అట్లాగే బ్రహ్మసుధను గోలి సాధకుడు నిరంతరము బ్రహ్మ జిజ్ఞాస చేస్తూ ఉండాలి. ఈ విధంగా మాతాజీ వారు సెలవిచ్చారు. ఇందులో పొరపాట్లుంటే క్షమించగలరు. చిన్నవాడను, మీ అందరికీ దాసుడను. తప్పులున్నా క్షమించగలరని ప్రార్థన. సద్గురు శ్రీ శబరి మాతాకి జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.
హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ హర.